ఆర్ యు రెడీ? మన రెండో పాయింట్, క్రీస్తులో సురక్షితం. హల్లెలూయా. క్రీస్తులో సురక్షితం. యు ఆర్ సేఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నువ్వు సురక్షితంగా ఉన్నావు. బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. యేసయ్య అన్నారు, యేసుప్రభువు వారే అన్నారు, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, అయినను భయపడకూడదు, ఈ లోకాన్ని నేను జయించి ఉన్నా. మీరు నాలో ఉన్నారు, నేను మీలోను, మీరు నాలోను ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. బహుగా ఫలిస్తాం. మనం క్రీస్తులో ఉన్నాము. మనం ఖచ్చితంగా మనం సురక్షితంగా మనం ఉంటాం. అందుకే సామెతల గ్రంథం 18:10 తర్వాత చదవండి. సామెతల గ్రంథం 18:10. యెహోవా నామం బలమైన దుర్గం, నీతి మంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. ద బుక్ ఆఫ్ Proverbs 18th chapter 10th verse. The book of Proverbs 18th chapter 10th verse. The name of the Lord is a strong tower. The righteous run into it and they are safe. యేసయ్య నామం బలమైన దుర్గం. దాంట్లోకి వెళ్ళిపోదాం. సురక్షితంగా నువ్వు ఉంటావు. మొత్తం కోట చుట్టూ గందరగోళమే, కానీ కోట లోపల నువ్వు ఉన్నావు గనక సురక్షితంగా ఉంటావు. హల్లెలూయా. కోట లోపల ఉన్నావు గనక నువ్వు ఎలాగుంటావు? సురక్షితంగా ఉంటావు. శత్రువు వస్తాడు, నువ్వు శత్రువును చూస్తావు కానీ శత్రువుకు నువ్వు కనబడవు. ఎందుకంటే కోటలో ఉన్నావు గనక. హల్లెలూయా. శత్రువు ఎక్కడున్నాడు అని తిరుగుతాడే తప్ప. కానీ ఇప్పుడు ఆమె అనాలి, నువ్వు శత్రువును చూస్తావు కానీ శత్రువు నిన్ను చూడలేడు. ఎందుకంటే క్రీస్తులో నీకేముంది? సురక్షితం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కోవిడ్, ఆ వైరస్, నువ్వు దాన్ని చూస్తావు, నువ్వు చూస్తావే తప్ప అది నిన్ను చూడదు. క్రీస్తులో నీకేముంది? సురక్షితం ఉంది. పేతురు చెరసాల్లో ఉన్నాడు. 4 చతుష్టములు అంటే ఎంతమంది? 16 మంది. 16 మంది సైనికులు అక్కడ ఉన్నారు. 16 మంది సైనికులు అక్కడ ఉండగా పేతురు నిద్రపోతుండగా దేవదూత అక్కడికి వచ్చి పేతురుని బయటికి తీసుకెళ్తుంది. గొప్ప విశేషం ఏంటి తెలుసా? పేతురు 16 మందిని చూస్తున్నాడే తప్ప 16 మంది పేతురు బయటికి వెళ్ళటం వాళ్ళు చూడలేకపోతున్నారు. ఆయన సురక్షితంగా దేవుడు కాపాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? క్రీస్తులో మనకేముంది? సురక్షితం ఉంది. దేవాది దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవాది దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. దేవాది దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. సౌలు, దావీదు. ఆమేనండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సౌలు, దావీదు. సౌలు దావీదును చంపడానికి వస్తున్నాడు. దావీదు సౌలును చూస్తున్నాడు కానీ సౌలు దావీదుని చూడలేకపోతున్నాడు. దేవునిలో సురక్షితంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండోసారి సౌలు దావీదును చంపడానికి వస్తున్నాడు. దావీదు సౌలును చూస్తున్నాడు కానీ సౌలు దావీదును చూస్తుంటే దావీదు కనబడట్లా. దేవునిలో ఎలా ఉన్నాడు? సురక్షితంగా ఉన్నాడు. మూడోసారి గొప్ప ప్లాన్ చేశాడు. ఇంచి సైనికులను పెట్టేసేసాడు. ఎవరితనకి ఆహారం ఇస్తున్నాడు, ఎవరితనకి వస్త్రాలు ఇస్తున్నాడు, ఎవరితనకి నీళ్ళు ఇస్తున్నాడు అని చెప్పి ఇశ్రాయేల్ దేశం మొత్తం ఎక్కడ బయటకి వెళ్ళనేకుండా ఇంచు మొత్తం స్టైట్ సెక్యూరిటీ పెట్టేశాడు. అనుకున్నాడు, ఇక అయిపోయాను రా బాబు, ఈసారి బుక్ అయిపోయాను, నీ చేతితో చచ్చిపోతాను అనుకున్నాడు. కానీ దేవుడు చేసింది ఏంటి తెలుసా? సౌలు సైన్యం అలా దావీదును చంపడానికి వస్తుండగా ఇశ్రాయేల్ దేశము నుండి గబగబా పరిగెత్తుకొని సౌలు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. అన్నా మనమేమో దావీదును చంపడానికి వెళ్తున్నాం, కానీ ఫిలిస్తీన్లు మన దేశాన్ని ముట్టడి వేశారు. అంతే, దెబ్బకి ప్లాన్ ఆపేసి, ఆమేనండి, దెబ్బకి ప్లాన్ ఆపేసేసి సైన్యం అక్కడ నుండి బయటికి తీసుకొచ్చి ఫిలిస్తీన్లతో యుద్ధం చేపించాడు. దేవుడు చేపించాడు. అప్పుడు దావీదుకి అర్థమైంది, నన్ను దేవుడు ఇంతగా భద్రపరుస్తున్నాడు అంటే ఇప్పుడు ఆమేననాలి. నేను సింహాసనానికి వెళ్ళకపోవచ్చు, నేను సింహాసనంలో కూర్చోకపోవచ్చు, నేను అధికారంలో నేను కూర్చోకపోవచ్చు, నేను రాజుగా పరిపాలించకపోవచ్చు, నా కొరకు దేవుడు ఇంతగా కష్టపడుతున్నాడు, నా దేవుడు నా కొరకు ఇంతగా శ్రమిస్తున్నాడు, నా దేవుడి ప్రణాళికకి నేను లోపడాలి, ఆయన చిత్తానికి నేను లోపడాలి. హల్లెలూయా. క్రీస్తులో మనం సురక్షితంగా ఉన్నాం. దేవునిలో మనం ఎలాగున్నాం? సురక్షితంగా ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం. ప్రభుత్వం వారు చెప్పే అన్ని మనం చేస్తాం. వైద్యులు ఏం చెప్తున్నారు మనం ఎన్ని చేస్తాం. దానికి మించి వైద్యులు చెప్పే మాట కాదు మనకు సురక్షితం. నేను చెప్పే మాట కాదు నీకు సురక్షితం. దేవుని మాట మనకు సురక్షితం. క్రీస్తులో మనకు సురక్షితం. ఈరోజు మనం భద్రంగా ఉన్నామంటే మనము, మన కుటుంబం, మన సంఘం, దేశం, రాష్ట్రం, దైవజనులు, దైవదాసీలు మనం ఉన్నాము అంటే ఆయనలో మనకి సురక్షితం. ప్రైజ్ ద లార్డ్. దేవుని చేత శక్తివంతంగా వాడబడుతున్న దైవజనులు పాస్టర్ జోయల్ ఆస్టిన్. జోయల్ ఆస్టిన్ గారు ఇలా తెలియపరుస్తున్నారు. అదేంటి తెలుసా? దేవుడు అతన్ని గొప్పగా నిలబెట్టి వాడుకోవడం వలన అనేక మంది దైవజనులకు అతని అంటే అసూయ. ఆయన పుస్తకాలు కానీ, ఆయన టీవీ ప్రోగ్రాం కానీ, ఆయన యూట్యూబ్ ప్రోగ్రాం కానీ, ఫేస్బుక్లో కానీ ఏదొచ్చినా ఆయన అంటే అసూయ. ఎందుకంటే అంత గొప్పగా వాడబడుతున్నాడు. అమెరికా దేశంలో ఎవరికి ఏ సంఘములో లేని అంతమంది విశ్వాసులు దేవుడు ఆయన సంఘంలో నడిపిస్తున్నారు. ఆయన అంటే ఒక రకమైన అసూయ. అటువంటి టైంలో ఇతని మీద విమర్శలు, ఎగతాళి, రకరకాలు. ఒకరోజు భయపడిపోయాడంట. దేవా, నేను ఈ పరిచర్య కొనసాగించగలనా? నేను ముందుకు తీసుకెళ్ళగలనా? నేను మా నాన్న అంతా తెలియగలిగిన వాడిని కాదు, సామర్థ్యం కలిగిన వాడిని కాదు, అనవసరంగా ఈ పాస్టర్ పరిచర్యకి నేను వచ్చానా అని బాధపడుతున్నప్పుడు దేవుడు అతనికి ఒక స్వప్నం ఇచ్చాడంట. కొన్ని వందల ఎకరాలు మరుభూమి, అంటే శూన్యమైన ఎడారి. అక్కడ ఈయన పరిగెత్తుతుంటే 5-6 హెలికాప్టర్లతో బాంబులు వేస్తున్నారు అతని మీద బాంబులు వేస్తుంటే తప్పించుకుంటున్నాడు. బాంబు ఈయన పక్కన పడుతుంది కానీ ఇతని మీద పడట్లా. 6 హెలికాప్టర్ల నుండి అటు బాంబు వేస్తుంటే పక్కన పడుతుంది, తప్పించుకుంటున్నాడు. ఎదర పడుతుంది, తప్పించుకుంటున్నాడు. వెనకాల పడుతుంది, తప్పించుకుంటున్నాడు. ఎడం పక్కన పడుతుంది, తప్పించుకున్నాడు. కుడి పక్కన పడుతుంది, తప్పించుకున్నాడు. దేవుడా, ఇక్కడ ఒక గది లేదు, ఏమీ లేదు, ఏంటా, ఎక్కడ దాక్కుందామా, ఆ బాంబులు అయిపోతే బాగుండు అనుకుంటే ఆ బాంబులు అవ్వట్లా, పేల్చేస్తున్నారు. అటువంటి టైంలో ఒక గది కనబడింది. ఆ గది ఏంటంటే ఎవరిదో, మరి ఏ వాచ్మ్యాన్ గదో ఏంటో. గబగబా లోనకెళ్ళి చూస్తే గదిలో ఎవరు లేరు. వెనకాల బోల్ట్ వేసాడు, గొల్లు వేసేసుకొని ఆ కళ్ళలో అనుకుంటున్నాడు, అమ్మయ్యా నన్ను చూడకుండా ఉంటే బాగుండు. హెలికాప్టర్లు ఆ గది ముందల ల్యాండ్ చేసి హెలికాప్టర్లో ఉన్న ఎంతమంది ఉన్నారో తెలదు కానీ వచ్చేసి తలుపు పగలగొట్టి లోనకు వచ్చారంట. లోనకు వచ్చి చూడగానే జోయల్ ఆస్టిన్ గారు వాళ్ళని చూడగలుగుతున్నారంట, శత్రువులను చూడగలుగుతున్నారంట. శత్రువులు ఈయన్ని చూడలేకపోతున్నారంట. ఈయన శత్రువులను చూడగలుగుతున్నాడంట, శత్రువులు ఈయన్ని చూడలేకపోతున్నారంట. దేవుడు అన్నాడంట, క్రీస్తులో సురక్షితం ఉంది. ఎవరు ఏమన్నా అనుకోని ఆమేనండి. ఎవరు ఎగతాళి చేయని, మీడియా ద్వారా ఎగతాళి చేయని, సోషల్ మీడియా ద్వారా ఎగతాళి చేయని, వార్తాపత్రికల ద్వారా ఎగతాళి చేయని, వ్యక్తుల ద్వారా ఎగతాళి చేయని, నేను నిన్ను భద్రపరిచా. చప్పట్లు కొట్టలేదే, ఆమె నేను నిన్ను భద్రపరిచా. ఈరోజు వాక్యం వింటుండగా తమ్ముడు, నిన్ను కూడా దేవుడు అలా భద్రపరుస్తున్నాడు. నువ్వు శత్రువును చూడగలుగుతున్నావు, శత్రువు నిన్ను చూడలేకపోతుంది. మాంత్రిక శక్తులు నిన్ను నాశనం చేయాలని చూసినాయి. నీ ఫ్రెండ్స్ నిన్ను నాశనం చేయాలని చూశారు. అబ్బాయిల ద్వారా నిన్ను నాశనం చేయాలని చూశారు. అమ్మాయిల ద్వారా నిన్ను నాశనం చేయాలని చూశారు. రోగాల ద్వారా నిన్ను నాశనం చేయాలని చూశారు. నిన్ను కీడు చేయాలని చూశారు. కానీ నువ్వు కనపడకుండా దేవుడు నిన్ను భద్రపరిచాడు. నీకు శత్రువులు కనపడ్డారు తప్ప వాళ్ళకి నువ్వు కనపడలా. క్రీస్తులో సురక్షితం. దావీదనేది దేవునిలో సురక్షిత. నెమ్మదిగా పండుకొని నిద్రపో. ఈరోజు భయపడకు. నథింగ్, నో హార్మ్, ఏ హాని నీకు జరగదు. ఎంట్రిక వాసన అంటకుండా, నీ శరీరాన్ని ముట్టకుండా నా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. నీ ఇంటిని కాపాడబోతున్నాడు. నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. మన మందిరాన్ని కాపాడుతాడు. మన కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మన అందరి కుటుంబాన్ని. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసుల కుటుంబాలని, మాతో పరిచర్య చేసే కుటుంబాలని, మా కుటుంబాన్ని. ప్రైజ్ ద లార్డ్. ఆ రోజు నుండి ధైర్యం కలిగిందంట. హల్లెలూయా.